మన భారతదేశంలో చాలా మటుకు శాస్త్రం కావచ్చు, విజ్ఞానం కావచ్చు, సాహిత్యం కావచ్చు, పాండిత్యం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, కొంతమంది సామాజిక వర్గాల చేతుల్లో కేంద్రీకృతమై అది ఒక రకమైన సోషల్ సపరేషన్కు, అణిచివేతకు దానికి దారితీసింది. అది మనం వద్దా అనుకున్నా అది వాస్తవం, అది దట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. అదొక అంశం. రెండవ అంశం ఏమిటంటే ఇప్పుడు దాన్ని కూడా వాళ్ళ స్వప్రయోజనం కోసం కావచ్చు, రకరకాల కారణాల కోసం కావచ్చు, దాన్ని ఎక్కువ విస్తృతి చేయకుండా వాళ్ళ దగ్గరనే పెట్టుకొని మిగతా వాళ్లకు కంట్రోల్డ్గా రిలీజింగ్ ఏది అవసరమైతే అదే ఇచ్చి అట్లా చేసిండ్రు. దానివల్ల మనకు ఈ డెవలప్మెంట్ అనేది మనం అనుకున్నంత వేగంగా జరగలేదనేది నా అభిప్రాయం. ఇక రెండో విషయం ఏంటంటే దాదాపు ఇదే పద్ధతి సైంటిస్టులు కూడా వచ్చింది ఈ జాడ్యం. వచ్చే సైన్స్ అంటే మనకు ఈ టర్మినాలజీ, లెక్కలు, ఈక్వేషన్స్ అవి ఏదో అర్థం కాని పరిస్థితి. ఈ సైన్స్ అంటే అమ్మో అనే భయం ఒకటి వచ్చింది. ఇక సైంటిస్ట్ చెప్పింది కరెక్ట్, ఏమైనా చెప్పిన అయితే ఇది ఒక్కటే కాదు, ఇట్లా వాళ్ళ సైన్స్ను సరే అది అవసరమే కావచ్చు, బట్ ఎవ్రీ సబ్జెక్ట్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ టర్మినాలజీ. నా సబ్జెక్ట్ టర్మినాలజీ మీకు అర్థం కాదు, మీ సబ్జెక్ట్ టర్మినాలజీ నాకు అర్థం కాదు. అట్లా కంపార్ట్మెంటలైజ్ అయిపోయింది విజ్ఞానం అంతా కూడా. ఈ కంపార్ట్మెంటలైజ్ కావడం వల్ల ఎవరి గదుల్లో వారు బంధింపబడడం వల్ల ప్రజానికానికి లాభం కలగలేదు. అది మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్. మరి దీనికి ఏం చేయాలి? అదొక్కటే కాదు, ఇంకొక కొత్త ట్రెండ్ ఏంటంటే సైన్సును, మూఢ విశ్వాసాలను, టెక్నాలజీని అన్నీ కలిపి ఒడ్లలో బెరుగు కలిపినట్టు కలిపి అది ఎడుగాకుండా చేసింది. దాన్ని ఇంకా ఫర్దర్ కన్ఫ్యూజను, ఇంకా మూఢత్వం, ఇంకా దాన్ని ఇంకా డెవలప్ చేసే స్థాయికి పోయింది. అది ఇంకా ప్రమాదమైన ధోరణి. ఇంకా డేంజర్ అంటే అన్ని వేదాలయాలు ఉన్నాయి, ఇప్పుడు మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. అది ఎంత ప్రమాదకరమైన ధోరణి, అది కరెక్ట్ కాదు. అది ఉన్నాయి, వేదాలలో ఉన్నాయి, ఏదో ఉన్నది, అది ఎంతవరకు పనికి వస్తుందో తీసుకోవాలి. అది పూర్తిగా పనికిరాంది కాదు, మొత్తం అదే కాదు. ఇవన్నీ కూడా మనం చాలా సీరియస్గా ఆలోచించాల్సిన విషయాలు. కాబట్టి ఈ సైన్స్ను, స్పిరిచువాలిటీని, దైవత్వాన్ని వీటన్నిటి కలగలిపి పనికిరాకుండా చేసి కన్ఫ్యూజన్ క్రియేట్ చేయకుండా ఉండాలంటే ఒక రకమైన పాపులర్ సైన్స్ మూమెంట్ ఈ దేశానికి అవసరం, ఈ సమాజానికి అవసరం. ఏమిటి ఆ పాపులర్ సైన్స్ మూమెంటే? సైన్స్ షుడ్ బి పాపులరైజ్డ్. ఎట్లా పాపులరైజ్ అవుతుంది? నిజానికి మేము మాట్లాడుకున్నప్పుడు శర్మ గారు చెప్తా ఉండేది, ఎవరైతే సైన్స్లో చాలా డీప్గా ఇన్వాల్వ్ అయ్యి రీసెర్చ్ చేసిన వాళ్ళు కూడా ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పలేరు సార్, చాలా కష్టం. ఎందుకంటే వాళ్ళు దాంట్లోనే బంధింపబడిపోతారు. వాళ్ళు ఎవరైతే దాని మీద నిజంగా ఇంట్రెస్ట్ ఉండి దాన్ని దూరం నుంచి చూసి దాన్ని అర్థం చేసుకొని జనానికి చెప్పాలనే ఒక జిజ్ఞాస, తపన ఉన్నవాళ్లే దాన్ని పాపులరైజ్ చేయగలరు అని ఆయన చెప్పడం జరిగింది. కావచ్చు, ఇది కొంతవరకు నిజమే కావచ్చు, ఇది పాపులరైజ్ చేయడానికి. కాబట్టి మరి సైన్స్ను పాపులరైజ్ చేయాలంటే కూడా పూర్తిగా సింప్లిఫై చేయడం కూడా కాదు, దాన్ని చాలా సింప్లిఫై చేసి ఉన్నది ఇట్లా అని చెప్పడం కూడా కాదు. సైన్స్ యొక్క సారాంశాన్ని, దాని నియమాలను, సూత్రాలను మామూలు జనానికి కూడా అర్థమై ఆ సైంటిఫిక్ టెంపర్మెంట్ అంటున్నాం కదా ఇవాళ మనం, శాస్త్రీయ దృక్పథం అలవర్చుకొని ప్రకృతి పట్ల, సమాజం పట్ల, తర్వాత తన సొంత జీవితం పట్ల, ఇన్ హిజ్ ఓన్ లైఫ్, ఫర్ ఇండివిజువల్ లైఫ్, వీటిని చాలా సమన్వయపరుచుకొని సామాజిక ధర్మాన్ని, ప్రకృతి ధర్మాన్ని అనుసరించి జీవించగలగడమే సైంటిఫిక్ టెంపర్. అంతకంటే ఏం లేదు నా దృష్టిలో. అయితే ఒకటి, ఇప్పటికీ సైన్స్కి అర్థం కాని విషయాలు చాలా ఉన్నాయి. సైన్స్ ఈజ్ నాట్ సొల్యూషన్ ఫర్ ఎవ్రీథింగ్. సైన్స్కి అర్థం కాని ఇవన్నీ ఇప్పుడు ఈ మోరీ రాసిన ఆర్టికల్లో ఇవన్నీ మనకు బయటకు వస్తాయి. చాలా ఇప్పుడు మ్యాటర్ అండ్ ఎనర్జీ E=mc² మీకు తెలుసు సూత్రం, ఇది మన ఐన్స్టైన్ది. కానీ ఈ గురుత్వాకర్షణ శక్తి, అయస్కాంతం శక్తి, మ్యాగ్నెటిక్ పవర్, విద్యుత్ అయస్కాంతం, ఎలక్ట్రోమాగ్నెటిక్ పవర్, ఇవి కాకుండా చాలా విధ్వంసకమైన గురుత్వాకర్షణ శక్తి అదొకటి ఉన్నది, చాలా పెద్దది. ఇవి కాక చైతన్యం కూడా ఒక ప్రాథమికమైన శక్తి అని వాళ్ళ
చరిత్ర సైన్స్లో పరిశోధన నడుస్తూ ఉన్నది. చాలా దూరం పోయింది. అంటే ఒక మహా సిద్ధాంతాన్ని, విశ్వ సిద్ధాంతాన్ని, ప్రకృతికి సంబంధించింది, పదార్థానికి సంబంధించింది, మానవ చైతన్యానికి సంబంధించిన ఒక కామన్ థియరీ ఇవాల్వ్ చేయడానికి ప్రయత్నం కూడా జరుగుతుంది. అది ఎంతవరకు సక్సెస్ అవుతాం, అది ఏమవుతుంది అనేది మనం ఇప్పట్లో తేల్చే ముచ్చట కాదు, తేల్చాల్సిన విషయం కూడా కాదు. చూస్తూ ఉండాలి డెవలప్మెంట్స్ ఏమైతాయి, ఎట్లా పోతుంది, ముందుకు పోతుంది. ఇవన్నీ కూడా మనకు చాలా సైన్స్తో పాటు వస్తున్నటువంటి, మనకు నిరంతరంగా వస్తున్నటువంటి ప్రశ్నలు, వాటికి జవాబులు వెతుక్కోవాల్సిన అవసరం ఉన్నది. అయితే ఈ థీమ్ ప్రకారం సైన్స్ ఫర్ ది పీపుల్ అండ్ పీపుల్ ఫర్ ది సైన్స్ అంటే, ఎట్లయితే ప్రజలకు సైన్స్ సౌకర్యాలు కల్పించి వాళ్ళ జీవనానికి అవసరమైన ఈ రూపొందించి అవసరాలను తీర్చగలిగే విధంగా ఉండాలనో, అదేవిధంగా ప్రజలు కూడా సైన్స్ను ప్రోత్సహించే విధంగా అటువంటి సైంటిఫిక్ టెంపర్మెంట్ అలవర్చుకోవాలి. సైన్స్ షుడ్ సర్వ్ ది పీపుల్ అండ్ అట్ ది సేమ్ టైం పీపుల్ షుడ్ ఎంకరేజ్ ది సైంటిఫిక్ డెవలప్మెంట్స్ అండ్ సైంటిఫిక్ రీసెర్చ్. ఆ విధమైన సైన్స్ పాలసీ, రీసెర్చ్ పాలసీ, ఫండమెంటల్ రీసెర్చ్ ఒక కేవలం సాంకేతిక విజ్ఞానం. ఇప్పుడు నిజంగా మరి సైన్స్లో జరిగిన పరిశోధన అంతా కూడా సాంకేతిక విజ్ఞానం మారిందా అంటే మారినట్టు కూడా దాఖలాలు లేవు మనకు. కొంత పార్ట్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్ హ్యాస్ బీన్ transformed into technology, and technology has become popularized, and technology has created many facilities to the human life. కాబట్టి ఎప్పుడైనా కానీ సైన్స్ రిలేటెడ్ టు ఫండమెంటల్ రీసెర్చ్, బేసిక్ క్వశ్చన్స్ ఆఫ్ నేచర్ అండ్ లైఫ్. కాబట్టి అటువంటి సైంటిఫిక్ అవుట్లుక్, సైంటిఫిక్ టెంపర్మెంట్ అనేది ఇటు ఈనాడు విద్యార్థుల్లో, ఉపాధ్యాయుల్లో, ప్రజల్లో పెరగాల్సిన అవసరం ఉన్నది. దానికి ఒకటే మార్గం ఏంటంటే పాపులరైజింగ్ ది సైన్స్ అమంగ్ ది పీపుల్. ఆ పాపులరైజింగ్ ది సైన్స్ అనేది ఇటువంటి జర్నలిస్టిక్ ఓరియంటేషన్ ఉండి ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోయినాడు ఈ సైంటిఫిక్ టెంపర్మెంట్ ప్రజల్లో పెరగడానికి అవకాశం ఉంటుందని భావిస్తూ, ప్రతి సంవత్సరము రామన్ గారికి సంబంధించి కానీ ఇంకేవైనా సరే ప్రత్యేక దినోత్సవాలని జరుపుకుంటూనే ఉంటాం. మనం మదర్స్ డే అని రకరకాల జరుపుకుంటూ ఉంటాం. వాటికి ఒక లాంఛనంగా జరుపుకొని వదిలేయటమేనా, ఏమైనా పాటించడం ఉందా అని అనిపిస్తుంది మనకు ఒక్కొక్కసారి. ఇది కూడా ఈ సబ్జెక్ట్ కూడా అలాంటిదే. మనము ఇప్పుడు మొన్నట్లే చూడండి, వారం రోజులు అయింది ఇప్పుడు దాదాపు. వాస్తవానికి 2019కు సంబంధించిన సబ్జెక్ట్ ఇది. సంవత్సరం పొడుగున కార్యక్రమాలు చేసినా తక్కువే. ఇవాళ అక్కడ పాకిస్తాన్ బార్డర్లో ఆ సైనికుడు, వీర సైనికుడి గురించి మనం ఎంత తలుచుకుంటున్నాం ఇవాళ. ఒకసారి ఆలోచిస్తే ఒళ్ళు గొగురు పొడుస్తుంది మనకు. అదంతా తప్పని విషయం, అది అనివార్యమైన విషయం అది. అలాగే నా ఉద్దేశం ఏంటంటే, సైన్స్ను మనం ఇన్నాళ్ళ నుంచి ప్రతి ఒక్కరం అందరం ఇంక్లూడింగ్ మైసెల్ఫ్ కూడా పక్కన పెట్టాం. దాన్ని పక్కన పెట్టడం వల్ల వచ్చిన పరిణామం అని నేను అనుకుంటున్నాను ఇప్పటివరకైతే. అప్పట్లో ఇప్పటికీ ఉంది కొంత. ఇంగ్లీష్ అనగానే భయపడేవాళ్ళం. తర్వాత కొంతమంది సైన్స్ అంటే భయపడతారు, మ్యాథ్స్ అంటే భయపడతారు. అన్ని రకరకాలుగా ఉంటుంది సబ్జెక్టు. ఆసక్తి అన్న దాన్ని బట్టి ఉంటుంది. మనం ఆసక్తి అన్నది ఏర్పరచుకుంటే ఆటోమేటిక్గా దేని మీదైనా వచ్చేస్తుంది. డబ్బు సంపాదించాలన్న ఆసక్తి ఉంటుంది కాబట్టి అందరూ దాని వెంట పడుతుంటారు. ఆసక్తి లేకపోతే ఎవరు దాన్ని వెంటబడరు. దానికంటే ముఖ్యంగా సమాజంలో విలువ, డబ్బుకు విలువ ఉంది కాబట్టి, డబ్బుకు లోకం దాసోహం కాబట్టి, ధనమూలం మీద జగత్ కాబట్టి డబ్బు వెనుక పడుతున్నాం అందరం. అదే యాటిట్యూడ్లో, అదే స్ఫూర్తితోటి మనము సైన్స్ని కనుక చూడగలిగితే, మ్యాథమెటిక్స్ని కూడా చూడగలిగితే ఆటోమేటిక్గా దాన్ని మనం అడాప్ట్ చేసుకోగలుగుతాం అన్నది ఒపీనియన్. అది లేకపోవటం వల్ల ఇది అవుతుంది. ఇప్పుడు ఈ వారం రోజుల్లో గవర్నమెంట్ డిక్లేర్ చేసిన తర్వాత కూడా ఎన్ని స్కూళ్ళల్లో, ఎన్ని కాలేజీలలో, ఎన్ని యూనివర్సిటీలలో ఆ థీమ్ మీద చర్చలు జరిగాయి. ఆ థీమ్ను పబ్లిక్లోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నాలు చేశారు, జరగలేదు. సరే, ఇవి మనం ఆ విషయాలు, మనము క్రిటికల్ విషయాలను పక్కన పెట్టిద్దాం. మనం ఒక ఒపీనియన్ కోసం చెప్పాను. నా ఉద్దేశం ఏంటంటే, ఈ టైటిల్లో సంవత్సరం పొడుగునా వాడుకున్నా తక్కువే అన్నది నా ఒపీనియన్. ఒకటి, చర్చలు జరుపుతూ పోవాలి. చర్చలు దేనికోసము? ఒక మంచి ఫలవంతమైన భావ
విషయాన్ని చేరుకోవడం కోసమని చర్చలు అవసరం. కాబట్టి ఆ థీమ్ను అలా సంవత్సరం పొడుగునా చేసుకుంటూ పోయే అవకాశం మనకి ఇప్పటికీ ఉంది. 28వ తేదీ అయిపోయిన తర్వాత కూడా గురువుగారు ఈ కార్యక్రమం పెట్టడం వల్ల ఒక రకంగా అభినందించాల్సిన విషయం. అయిపోయింది గతం అని చెప్పి వదిలేయకుండా దీన్ని ఇచ్చారు కాబట్టి దానికి కారణం కూడా ఆ థీమే. ఆ థీమే గురువుగారిని ఇక్కడ దాకా లాక్కొచ్చింది. ఆ థీమే నన్ను కూడా ఈ కాస్త ఇన్వాల్వ్ కావడానికి అవకాశం ఇచ్చిందన్నది నేను అనుకుంటున్నాను. సరే, ఇది ప్రచారం ఎక్కువ లేదు ఇప్పటి వరకు. దానికి సంబంధించిన సివి రామన్ శాస్త్రీయ సంప్రదాయంగా లాంఛనంగా జరిపేసుకోవటము, వదిలేసుకోవటము, ఏమన్నా ఉంటే 4 ఉపన్యాసాలు చెప్పుకోవటం, వదిలేయటం, అక్కడికి వరకే వెళ్తుంది. కానీ పబ్లిక్ హృదయంలోకి వెళ్ళాలి, వాళ్ళ గడపల్లోకి వెళ్ళగలిగే ప్రయత్నాలు ఏం జరుగుతున్నాయి ఇప్పటివరకు? ఏమీ జరగట్లేదు. అదొక బాధాకరమైన విషయం అన్నది నా ఫస్ట్ పాయింట్. అంటే సైన్స్కి సంబంధించిన ప్రచారం సరిగ్గా లేదు. ఇవాళ దేశభక్తికి సంబంధించిన ప్రచారం ఎంతైతే ఉందో సైన్స్కి సంబంధించిన ప్రచారం లేదు. దానికి ఈక్వల్గా ఇది కూడా ఉండాలి. ఇది యూనివర్సల్ సబ్జెక్ట్. ఇది సైన్స్ అన్నది యూనివర్సల్ సబ్జెక్ట్ను మనం ఇంకెంత ఇన్స్పైరింగ్ తోటి తీసుకోవాలి అది ఆలోచిస్తే మాత్రం డెఫినెట్గా దాని ఇంపార్టెన్స్ తెలుస్తుంది. గవర్నమెంట్స్ కానీ అన్ని కానీ ఇది టేకప్ చేయాల్సిన విషయం ఉంటుంది. ఆ ప్రచారం అన్నది ఒకటి. తర్వాత ఇంకొకటి రెండో పాయింట్ ఏంటంటే, మనమైనా చదువు పట్ల చూపించినంత శ్రద్ధ ప్రత్యేకించి సైన్స్ మీద చూపించట్లేదు. అంటే మీ నచ్చిన సబ్జెక్టులోకి వెళ్ళిపోతాం, సైన్స్ అనేసరికి పక్కన పెట్టేస్తాం. వాస్తవానికి సైన్స్ మన ప్రతి ఒక్కరి మానవ జీవితంలోనే అదొక భాగం. పెరుగు తోడు పెట్టడం దగ్గర నుంచి మొదలుకుంటే ఇవాళ రామన్ ఎఫెక్ట్ దాకా ప్రతిదీ సైన్సే. సైన్స్ లేని చోటు లేదు అసలు. దాన్ని మనము సెకండ్ ప్రియారిటీకి ఇచ్చేస్తున్నాం. చదువు అన్నది దేనికి? డబ్బు సంపాదించడం కోసం. కాబట్టి అందరం దాని వెంట పడుతున్నాం, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్ ఆల్సో. పడ్డానో ఉద్యోగం వచ్చింది, అయిపోయింది, ఇంకెందుకు? కనీసం ఈ స్థాయిలోనన్నా కనీసం ఒక సొసైటీకి, ఒక విశ్వమానవులకు ఉపయోగపడే ప్రయత్నం చేద్దాం అన్న ఆలోచన అవసరం అన్నది నా ఒపీనియన్. చదువు, సైన్సు ఈ రెండింటిని మరి చూసుకుంటే మాత్రం సైన్స్ను కంపల్సరీ ప్రియారిటీగా తీసుకోవాలన్నది నా ఒపీనియన్. ఇంజనీరింగ్ వెంట, డాక్టర్ల వెంట పడ్డట్టే సైన్స్ పిల్లలు కూడా డెవలప్ కావాలి. వాళ్ళ సైన్స్ కాలేజీలు ఎన్ని ఉన్నాయి, ఐఏఎస్లు ఎన్ని ఉన్నాయి, ఐఐటీలు ఎన్ని ఉన్నాయి, కంపేర్ చేసుకుంటే అర్థమైపోతుంది మనకు. అందరం ఒకసారి రివ్యూ చేసుకొని సైన్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం అదొకటి ఉంది. తర్వాత కంట్రీ వైడ్గా చూస్తే మన బాధాకరమైన విషయం ఏంటంటే రీసెర్చ్ మీద అసలు ఏమాత్రం శ్రద్ధాసక్తులు పెట్టట్లేదు. ఇవాళ సైన్స్ వెబ్సైట్లోకి దాదాపు 30 సంవత్సరాల నుంచి ఈ సైన్స్ను తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయటమే పనిగా ఉన్నా నేను. ఇంగ్లీష్లో వచ్చిన మెటీరియల్ను తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయటం, రాస్తూ పోతే పుస్తకాలు అవుతాయి. వేసేవాళ్ళు ఎక్కడ? రోజు సైన్స్ గురించి ఒక పేజీ ఇచ్చేవాళ్ళు ఎక్కడ? ఏదో ఒక మొత్తం పేపర్లో ఒక చిన్న బాక్స్ ఐటంలో అక్కడో ఇక్కడో వేయటమే తప్ప, స్పేస్ ఫిల్లర్లుగా తప్ప. కాబట్టి అవి ఉంటే మాత్రం తప్పకుండా ఇదవుతాయి. ఆ పరిశోధనలకు సంబంధించి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెవెల్లో కానీ ప్రతి స్థాయిలో రీసెర్చ్లకు సంబంధించి ఇంపార్టెన్స్ తీసుకొని ఫండ్స్ రిలీజ్ చేసి జరగాలి. వరల్డ్ వైడ్గా చాలా జరుగుతున్నాయి. ఏ వెబ్సైట్లు చూసినా మనకు అమెరికా సైంటిస్టులు ఇది చేశారని, ఆస్ట్రేలియా వాళ్ళు ఇది చేశారని వస్తుంటాయి తప్ప మన ఇండియాకు సంబంధించిన వాళ్ళు ఒక్కళ్ళు వస్తారేమో అని చూస్తే ఒక్కళ్ళు రారు. ఇండియాకు సంబంధించిన వెబ్సైట్లలో ఇండియాకు సంబంధించిన కష్టపడుతున్నారు పిల్లలు. కాలేజ్ లెవెల్లో, స్కూల్ లెవెల్లో ఏవో సైన్స్ ఎక్స్పెరిమెంట్లు చేయటం అక్కడి వరకే ఆగిపోతుంది. దాన్ని ప్రామాణిక స్థాయిలోకి తీసుకెళ్ళి, ఒక ఇంటర్నేషనల్ లెవెల్లోకి తీసుకెళ్ళి దాన్ని ఒక టోటల్గా ఒక సిద్ధాంత స్థాయికి చేర్చే ప్రయత్నాల దగ్గర లోపం జరుగుతుంది. దీనికంటే ముఖ్యంగా సరే గవర్నమెంట్ లెవెల్లో చాలా సమస్యలు ఉంటాయి, ఫండ్స్ దేనికి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలన్నది. కానీ ఈ సైన్స్ ఇంపార్టెన్స్ను గుర్తిస్తే మాత్రం తప్పకుండా పరిశోధనల వైపు దృష్టి మళ్లిస్తారు అన్న ఉద్దేశం ఒకటి ఉంది. చూద్దాం. పరిశోధనల కోసం నిధుల్ని పెంచడం వల్ల ఈ కార్యక్రమాలు అవుతాయి అన్నది ఒకటి, మేలు జరుగుతుంది అన్నది ఒకటి. తర్వాత ఇంకొకటి, ఈ 3 పాయింట్లు అయిపోయిన తర్వాత 4వ పాయింట్ ఏంటంటే సైంటిస్టులు అంటే మనము ఎవరో వాళ్ళు మనకు పనికిరాని వాళ్ళని అనుకుంటున్నాం. అది తప్పన్నది నా ఉద్దేశం. నా ఒపీనియన్ ప్రకారం ఏంటంటే ప్రాచీన కాలంలో ఋషులు తపస్సు చేసేవాళ్ళు, గడ్డాలు పెంచుకొని తపస్సు చేసేవాళ్ళు, పుట్టలు పెరిగేవి. ఇప్పుడు కూడా కొంతమంది సైంటిస్టులు గడ్డం పెంచుతుంటారు. వీళ్ళు ఎందుకు గడ్డాలు పెంచుతారు? వీళ్ళకు టైం దొరకకనా? వీళ్ళకు తీసుకోవచ్చు కదా రోజు అని మనకు అనిపిస్తుంది. కానీ వాస్తవానికి ప్రియారిటీ మనం ఒక పనిలో తపనలో నిమగ్నమైపోతే అందులో ఇక మొత్తం మునిగిపోతాం మనం. బయట ఏం జరుగుతుంది అన్నది తెలియదు. రామకృష్ణ పరమహంస గురించి చదివాం మనం, ఏమైపోయాడైనా.
రమణ మహర్షి గురించి చదివాం, ఏమైపోయాడైనా? వాళ్ళకు భౌతిక శ్రద్ధ లేదా? అంటే విషయం ఏంటంటే సైంటిస్టులకు కూడా అలా నిమగ్నమైపోతారు కాబట్టి నేను ఇప్పుడు వాళ్ళని మనం ఎలా గుర్తించాలంటే ప్రాచీన ఋషులతో సమానంగా ఇవాళ సైంటిస్టులను గుర్తించాలనేది నా ఒపీనియన్. ఆ ప్రాధాన్యాన్ని మనము సరిగ్గా రిసీవ్ చేసుకోలేకపోతున్నాం. సైంటిస్టులు అనగానే పక్కకు పెట్టేస్తాం. అదొకటి. అంటే వాళ్ళు కూడా మనలో ఒకరే. వాళ్ళు చేసే ప్రయత్నాలన్నీ మన కోసమే చేస్తున్నారు. ఇవాళ ఒక చిన్న ఇన్సులిన్ ఏదో ఒకటి కనిపెట్టిందంటే అది ఎంతమందికి ఉపయోగపడుతుంది? కోట్ల మందికి ఉపయోగపడుతుంది. దానికి తగ్గ సౌకర్యాలు లేకపోవడము అదంతా సెపరేట్ టాపిక్ అది. ఇదొకటి. తర్వాత ఇంకొకటి అన్నిటికంటే ముఖ్యమైన విషయం, ఈ సబ్జెక్టుకు సంబంధించిన విషయం ఏంటంటే ప్రజల లోపల మార్పు రావాలి, అవగాహన కలగాలి. ఇదొకటి. పొద్దున వస్తుంటే నేను సార్ చెప్పగానే కార్యక్రమాన్ని బయలుదేరాను. మేము ఉండేది విప్రో జంక్షన్ దగ్గర జర్నలిస్ట్ కాలనీ గోపన్పల్లి. అక్కడ షూటింగ్ చేస్తున్నారు, మొత్తం ట్రాఫిక్ అంతా ఆపేశారు. విషయం ఏంటంటే మనము కల్చర్కు, తర్వాత ఆర్థికపరమైన విషయాలకు ఇచ్చినంత ఇంపార్టెన్స్ సైన్స్కి ఇవ్వట్లేదు. ఆలోచిద్దాం మనమే ఒకసారి. ఏ రంగానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం, మనం దేనికి తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం? మొత్తం ట్రాఫిక్ ఆపేసేసి దాని గురించి చేస్తున్నారు. సినిమాలు ఇవాళ ఎంత ప్రభావం చూపిస్తున్నాయి, దుష్ప్రభావం చూపిస్తున్నాయి. మంచి ప్రభావం చూపిస్తే సంతోషమే, మనం అందరం కలిసి దాని వెనుక వెళ్దాం. ఒక సినిమా కోసం కోట్లు ఖర్చు పెడతారే, మరి ఒక చిన్న పరిశోధన కోసం ఖర్చు పెట్టడానికి ఎందుకు వెనుక అవుతారు? ప్రజలలో మార్పు రావాలంటే ఎలా వస్తుంది? ఉపన్యాసాలతో వస్తుందా? రాదు కదా. వాళ్ళలోకి వెళ్ళిపోవాలి. వాళ్ళ తలుపు తట్టి వాళ్ళలోకి వెళ్ళాలి. మీకు ఏం కావాలో అడగాలి. మీ సమస్య ఏంటి? ప్రతి ప్రజల సమస్యకు సైన్స్లో పరిష్కారం ఉంటుంది. వాళ్ళు మూఢ విశ్వాసాల్లో ఉన్నారు, వాళ్ళంతా అజ్ఞానంలో అంధకారంలో కూలిపోతున్నారు అని మనము బాధపడుతూ కూర్చొనే కన్నా వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారన్న పాయింట్తో ఆలోచిస్తే మాత్రం తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది అన్నది నా ఉద్దేశం. ఈ 4 పాయింట్లు నేను గమనించిన పాయింట్లు. సమయం ఉంటే ఈ పేపర్కి సంబంధించిన విషయాలు కూడా టూకీగా మాట్లాడి వదిలేస్తాను. లేదనుకుంటే మీరు పర్మిషన్ ఇస్తే, లేదనుకుంటే మనం ఇక్కడికి మీరు ముగించవచ్చు. మనకు సమయం ఎక్కువ తీసుకున్నట్టు అనిపిస్తే మనకు పర్వాలేదు. ఓకే, థ్యాంక్ యూ సార్. నేను ఈ థీమ్ కోసం అని కొంచెం కసరత్తు చేసి సాధించిన విషయం ఏంటంటే కొండందవి ఎలకని పట్టడం టైపు. సరే చేశాను, ఏదో నా ఒపీనియన్ ఏదో నేను చెప్తాను, చూద్దాం తర్వాత భవిష్యత్తు. మీలాంటి వాళ్ళు అందుకోవాలి. అందుకున్న వాళ్ళు మళ్ళీ ఒక్కొక్కళ్ళు వెళ్ళి 10 మందికి, వాళ్ళు వెళ్ళి 10 మందికి ఇట్లా చేయగలిగితే చాలు. సైన్స్ పట్ల అవగాహన పెరుగుతుంది, దాని పట్ల స్పృహ పెరుగుతుంది. స్పృహను పెంచుకుంటే చాలు అన్నది ఉద్దేశం. నా ఉద్దేశం ఏంటంటే ప్రజల కోసం సైన్స్ కోసం ప్రజలు అద్భుతమైన టాపిక్. దీన్ని దృష్టిలో పెట్టుకొని మనము భవిష్యత్తులో పరిపూర్ణ విజ్ఞాన ప్రపంచాన్ని నిర్మిద్దామన్నది నా ఒపీనియన్. పరిపూర్ణ విజ్ఞాన ప్రపంచాన్ని నిర్మిద్దాం అన్నది నా ఒపీనియన్. అంటే ఇక్కడ ఆల్రెడీ ఇప్పటికే ఉంది. ఇప్పటికే సైన్స్ అన్న మాటనే మనము కరెక్ట్ ట్రాన్స్లేట్ చేయలేకపోతున్నాం. అంటే ఇక్కడ విషయం ఏంటంటే కమ్యూనికేట్ లేక, ఒకళ్ళు శాస్త్రం అంటారు, ఒకళ్ళు విజ్ఞానం అంటారు. మా మిత్రులే విజ్ఞానం అని రాసేస్తున్నారు. విజ్ఞానం వేరు, సైన్స్ వేరు. విజ్ఞాన శాస్త్రం అని మనకు నిఘంటువులలో అర్థాలు ఉన్నాయి. ఆస్ట్రాలజీ వేరు, అస్ట్రానమీ వేరు. అవి చూస్తే మనకు తెలిసిపోతుంది అనమాట. అంటే ఇక్కడ ఏంటంటే మనకు సరే అదొక వైపు. మధ్య ఏమవుతుందంటే మనం చెప్తూ పోతుంటే ఏవో విషయాలు గుర్తుకొస్తే అవి డైవర్ట్ అయిపోతుంటాం. మనం టోటల్గా పరిపూర్ణ విజ్ఞాన ప్రపంచాన్ని నిర్మిద్దాం అన్నది కాన్సెప్ట్ తోటి నేను దీన్ని తయారు చేశాను. ఫస్ట్ లైన్ ఏంటంటే ఆ పరిపూర్ణ విజ్ఞాన ప్రపంచం ఎలా ఉంటుంది, మన కళలో ఎలా ఉంటుంది అంటే అక్కడ ప్రజలలో ఎలాంటి అజ్ఞానాలు ఉండవు, అజ్ఞానం అన్నది ఉండదు. తర్వాత అంధవిశ్వాసాలు ఉండవు, అనాచారాలు ఉండవు, అశాస్త్రీయ పోకడలు ఉండవు, అప్రాకృతిక వ్యవస్థలు ఉండవు, అలాగే అమంగళకరమైన పోకడలు కూడా ఉండవు. అటువంటి పరిపూర్ణ విజ్ఞానం. ఇక సమస్య లేదుగా. ఎవరు అసలు నాలెడ్జ్కు అతీతంగా అశాస్త్రీయమైన ధోరణులు ఎవరు ఉండరు. అందరూ ఆ రకమైన ఆలోచనలతోటే ఉంటారు. దానికోసం మనం శ్రమిద్దామన్నది మెయిన్ టైటిల్. ఇందులో భాగంగా మనము ఒక్కొక్క పాయింట్స్ని మనం చేస్తూ పోతుంటే అవినాభావ సంబంధం ఫస్ట్ లైన్. దీనికి వచ్చేసరికి ప్రజాస్వామ్యంలో ప్రతిదీ ప్రజలతో సంబంధాన్ని కలిగి ఉంటుంది. కరెక్టే కదా. డెమోక్రసీ అన్న తర్వాత ప్రతి ఒక్కటి ప్రజలను కేంద్రంగా చేసుకునే తిరుగుతుంటుంది. ప్రజలకు అవసరం లేని విషయాలు ఎందుకు పనికిరావు. కాబట్టి ఈ సైన్స్ కూడా దానితోటి సంబంధం ఉన్న విషయమే, ప్రజలతోటి సంబంధం ఉన్న విషయమే. అందుకే మన మేధావులు మన పెద్దవాళ్ళు ఆ టైటిల్ పెట్టారు.
కాబట్టి ఆ అవినాభావ సంబంధం అన్నది కంటిన్యూ కావాలి. కంటిన్యూ కావాలంటే దాని పట్ల అందరం శ్రద్ధ వహించాలి. ఆ దానికి తగ్గట్టు పిల్లల్లో, విద్యార్థుల్లో దానికి సంబంధించిన అవేర్నెస్ తీసుకురావాలి. అవినాభావ సంబంధం అన్నది కంటిన్యూ కావాలి. సైన్స్తో అనుసంధానం కాలేని ప్రజలకు భవిష్యత్తు అంధకారమే. సైన్స్ను పట్టించుకోకపోతే మాత్రం భవిష్యత్తు ఇంకా ఘోరం. ఇప్పటి వరకు పట్టించుకున్నాం కాబట్టే ఈ స్థాయిలో ఉన్నాం మనం. దాన్ని నిర్లక్ష్యం చేస్తే మాత్రం కష్టం, చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే సైన్స్ లేని చోటు లేదు. ప్రతి చోట సైన్సే. ఇందుగలడందు లేడని సందేహం వలదు, చక్రి సర్వోపగతుడు ఎందెందు వెతికి చూసిన అందందే గలడని ఆధ్యాత్మికవేత్తలు, భక్తి వాళ్ళంతా చదువుతుంటారు. కరెక్టే. అక్కడ ఇందాక సార్ గురువుగారు మొహరీర్ గురించి చెప్పుకుంటూ వచ్చారు. మొహరీర్ గారు ఏం చెప్పారంటే దేవుడు అంటే ఎవరో కాదు, కాన్షియస్, యూనివర్సల్ కాన్షియస్ అని అన్నాడు. మన దగ్గర ఉన్నది ఒక కాన్షియస్నెస్. సైంటిస్టులు మొత్తము 4 ప్రిలిమినరీ బేసిక్ మహాశక్తుల్ని గుర్తించారు. ఇది 5వ శక్తి అంటున్నారు. కడుపులో మనిషి లోపల ఉండే శక్తి 5వ శక్తి అని వాళ్ళు చెప్తున్నారు. మొహరీర్ అద్భుతమైన వ్యాసం రాశారు. గురువుగారు నాకు అవకాశం ఇచ్చారు, దాన్ని చేశాను. దాన్ని ఆల్రెడీ వచ్చాయి, భాగాలు వచ్చాయి. చదివిన వాళ్ళు చదివారు, చదివిన వాళ్ళు చదవలేదు, అది వేరే విషయం. తర్వాతైనా చదువుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అంటే ఇక్కడ ఏంటంటే వాళ్ళేమో ఆధ్యాత్మికవేత్తలేమో దృష్టిని బట్టి ఉంటుంది, అంతే, ఏం లేదు అక్కడ. ఒకరేమో భక్తి పరంగా చూస్తారు, ఒకరేమో సైన్స్ పరంగా చూస్తారు. కానీ చూడటం ఇంపార్టెంట్, అందరం చూస్తున్నాం. కాబట్టి దాన్నేమో కాన్షియస్, యూనివర్సల్ కాన్షియస్నెస్ అని చెప్పి ఆయన అనుకుంటున్నాడు. దాన్ని ఒక ఫిఫ్త్ పవర్గా దాన్ని గుర్తించాలన్నది ఆయన ఉద్దేశం మొహరీర్ది. అది అద్భుతం. అది ఇవాళ ఆదిశంకరాచార్య మన ఆదిశంకరాచార్య గారే దాన్ని ఎప్పుడూ గుర్తించారు. అద్వైత సిద్ధాంతంలో చెప్పేశారు దాన్ని. మనం సినిమాలో పాటలు కూడా విన్నాం. దేవాలయం, దేహమే దేవాలయం, దేహమే రా దేవాలయం అని పాట కూడా ఉంది మనకు. శోభన్ బాబు హీరో దాంట్లో. కాబట్టి ఆ కాన్షియస్నెస్ అన్నది అది ఆల్రెడీ అప్పుడే గుర్తించేశారు, అయిపోయింది అది. ఆ పాయింట్లో చూస్తే సైన్స్ లేని చోటు ఎక్కడ లేదు మనకు. అడుగడుగునా సైన్స్ కనిపిస్తుంటుంది. కాకపోతే ఇది సైన్స్ అని మనకు చెప్పేవాళ్ళు లేకపోవడం ఒకటి, మనం దాన్ని గ్రహించలేకపోవడం ఒకటి. పెరుగు తోడేస్తాం, అందరం తింటున్నాం, చేస్తున్నాం, అంతా చేస్తున్నాం. అడుగడుగునా సైన్స్ కనిపిస్తుంది మనకు, దాన్ని గుర్తించలేకపోతున్నాం. ఇటువంటి విషయాలన్నింటినీ తెలియని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది ఒకటి. తర్వాత ఇదొక పాయింట్. తర్వాత పరస్పర అవసరాలు ఇక్కడ ఇంపార్టెంట్. ఇక్కడ ప్రజలకు ఏ అవసరాలు ఉన్నాయో శాస్త్రవేత్తలకు కూడా అవే అవసరాలు పరిశోధన అంశాలుగా ఉపయోగపడతాయి. పరస్పర అవసరాలు అనేవి ఇంపార్టెంట్ ఇక్కడ. అలాగే విస్తృత ప్రయోజనం కూడా ఇంపార్టెంట్ ఇక్కడ. విస్తృత ప్రయోజనం అంటే టోటల్గా ఇప్పుడు ఇక్కడ ఇది ఈ సబ్జెక్ట్, ఈ థీము అద్భుతమైన విస్తృత ప్రయోజనం ఉన్న సబ్జెక్ట్ ఇది. ఇప్పటివరకు అసలు ఇచ్చిన అన్ని సైంటిఫిక్గా, స్పెసిఫిక్గా ఫిజిక్స్లో ఏం సాధించాం, కెమిస్ట్రీలో ఏం సాధించాం, ఇలాంటి సబ్జెక్టులే ఉన్నాయి. మీరు గూగుల్లోకి వెళ్ళిపోతే 1999 నుంచి థీమ్స్ ఇస్తున్నది గవర్నమెంట్. అంతకుముందు 87 నుంచే మనకు సైన్స్ డేలు జరుపుకుంటున్నాం. కానీ థీమ్స్ మాత్రం ఇప్పుడు ఇస్తున్నాం. థీమ్స్ లాంఛనంగా ఇచ్చి వదిలేయటం కాకుండా దానికోసం కష్టపడాలన్నది నా ఒపీనియన్. సరే, ఇప్పటివరకు జరిగిన థీమ్స్ అన్నీ స్పెసిఫిక్గా ఒక పలానా సబ్జెక్టు. ఫిజిక్స్ అనగానే ఫిజిక్స్ వాళ్ళే చూస్తారు, కెమిస్ట్రీ అనగానే కెమిస్ట్రీ వాళ్ళే చూస్తారు, మ్యాథ్స్ అనగానే మ్యాథ్స్ వాళ్ళే చూస్తారు, ఎలక్ట్రానిక్స్ అనగానే ఎలక్ట్రానిక్స్ వాళ్ళే చూస్తారు. కానీ ఇది అందరికీ సంబంధించిన విషయం, ఇది మనందరికీ సంబంధించిన విషయం. అందరూ ఉంటారు దాంట్లో. గురుగారు ఇందాక చెప్పారు, అన్ని విభజితమైపోతున్నాయి సబ్జెక్టులు. అది అవసరం కూడా వాస్తవానికి. మెడిసిన్ కూడా ఇవాళ మొత్తం విభజితమైపోయింది. ప్రతి ఒక్క చిన్నదానికి స్పెషలైజేషన్ వచ్చేసింది. ఇంతకుముందు మన ప్రాచీన విజ్ఞానంలో ఒక చేయబట్టుకుంటే డాక్టర్లు మొత్తం చెప్పేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అది లేదు. దానికి కారణం ఏంటంటే ఎవరి పరిధిలో, ఎవరి ఏరియాలో వాళ్ళు కష్టపడుతూ పోతున్నారు తప్ప వేరే వాళ్ళ గురించి వాళ్ళకి ఆలోచించే టైం లేదు. అక్కడ వాళ్ళకి అవకాశం కూడా లేదు. ఆ రంగంలో ఉంటారు, ఒక అనస్థీషనిస్ట్ ఉంటాడు, అతను దాని గురించి ఆలోచిస్తాడు తప్ప ఆర్ట్ గురించి ఆలోచించాడు, లేకపోతే ఈఎన్టీ గురించి ఆలోచించాడు. ఆలోచించే వాళ్ళు వేరే ఉంటారు. అందుకే ఇవాళ మనకి ఏదైనా వచ్చింది అనగానే హాస్పిటల్కి వెళ్తే అన్ని రకాల టెస్టులు చేస్తున్నారు. ఇది ఒక రకంగా మంచిది, ఒక రకంగా చెడ్డది. ఏ రకంగా చెడ్డది అంటే ప్రతి ఒక్కదాని మీద మనకి ఏదైతే అవసరం ఉంటుందో కనీసం అవసరం కోసమన్నా మనం దాన్ని వినే ప్రయత్నం చేద్దాం, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న స్పృహలోకి రావాలి ఒకటి. కాబట్టి ఇలా ఈ అంశం అన్న ఏదైతే ఉందో విస్తృత ప్రయోజనానికి సంబంధించింది. తర్వాత ఇంకొకటి, సత్యమే గెలుస్తుంది ఎప్పటికైనా సరే. మీరు ఆధ్యాత్మికంలోకి వెళ్ళినా, సైన్స్లోకి వెళ్ళినా గెలిచేది సత్యమే. మీరు ఇవాళ మూఢ విశ్వాస దేవుడు లేడు అని కొట్టేస్తున్నారు. ఓకే, నేను కూడా ఒప్పుకుంటాను, కనిపించట్లేదు కాబట్టి లేడు. మా బాబే అడుగుతాడు, చిన్నబాబు పెద్దబాబు, ఇద్దరు బాబుల్లో చిన్నబాబు వాడు బొట్టు పెట్టుకోమంటే పెట్టుకుంటాడు, పెద్దవాడు మేము పెట్టుకోని అంటాడు.
నేను యాక్సెప్ట్ చేస్తాను, ఓకే. నువ్వు నమ్మినప్పుడే నువ్వు దాన్ని పరిపూర్ణంగా ఎప్పుడైతే నమ్ముతావో అప్పుడే దాని వెంట వెళ్తావు, నువ్వు అంతవరకు వెళ్ళవు. నువ్వు భయపడి చెప్పింది ఎప్పుడూ అది నిలబదు, వ్యక్తుల్లో నిలబడదు భయపడి చెప్తే. కాబట్టి అది మనసులోకి వెళ్ళాలి అంటే అతనికి నచ్చాలి. ఆ పాయింట్ నచ్చాలంటే నచ్చే రకంగా చెప్పాలి. మనం చెప్పాలంటే మన దగ్గర నాలెడ్జ్ ఉండాలి. నన్ను అడుగుతారు ప్రూఫ్ చూపించమంటే నేను ఎక్కడి నుంచి చూపిస్తాను, నేను చూపించలేను. కాబట్టి అది ఆ రంగంలో వాళ్లకు కనిపించింది, రామకృష్ణ పరమేశ్వర్ కనిపించింది. కాబట్టి మరి ఆయనకు కనిపించింది, నాకెందుకు కనిపించదు? ఆయన 3 రోజుల పాటు రూమ్లో ఉండిపోయాడు, గదిలో ఉండిపోయాడు. బయట ఆయన గురువు తోతా స్వామి ఆయన బయట నిలబడ్డాడు, వెయిట్ చేస్తూ కూర్చున్నాడు. ఈయన ఇంకా రాడని 3 రోజుల పాటు అసలు తలుపులు డోర్లే బంద్ అయిపోయాయి మొత్తం. వశపోక తలుపులు తీసేశాడు. తీసి లోపలికి పోయి చూస్తే ఎలా కూర్చున్న వ్యక్తి అలాగే ఉన్నాడు. అదంతా వట్టి బోగసు ట్రాష్ అని కొట్టేసే వాళ్ళు ఉంటారు. ఒప్పుకుందాం, అటు దాన్ని ఒప్పుకుందాం, దీన్ని ఒప్పుకుందాం. ఎవరికి వాళ్లకు స్వయంగా అనుభవంలోకి వస్తే కానీ ఏదైనా తెలియదు. గుడిలోకి వెళ్తాం, నమ్మితే నమ్ముతాం, నమ్మకపోతే వదులు. అదే గుడిని ఒక హాస్పిటల్కి వెళ్తాం, డాక్టర్ని దేవుడిగా భావిస్తాం, సంతోషం. ఒక సైంటిస్టు తనకు సంబంధించిన విషయాన్ని ఒక దైవంగా భావిస్తాడు, నమ్ముదాం. కాబట్టి అంతిమంగా గెలిచేది సత్యమే. వాళ్ళక్కడ ప్రాచీన ఋషులు జ్ఞానం కోసం పోరాడితే, జ్ఞానం కోసం తప్పిస్తే, తపస్సు చేస్తే, ఇక్కడ మన ఆధునిక ఋషులు సైంటిస్టులు అదే విజ్ఞానం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ రెండు ఒకటే, కన్ఫ్యూజన్ ఏమీ లేదు. గొడవ అవన్నీ ఏమీ లేదు. నా దృష్టిలో ఎక్కడా గొడవలు లేవు. మనుషుల మధ్యనే వ్యత్యాసాలు ఉన్నాయి అంతే. సబ్జెక్ట్లో ఎక్కడా వ్యత్యాసం లేదు, క్లారిటీ ఉంది, చాలా క్లారిటీ ఉంది. జ్ఞానం సత్యం అదే. అక్కడ జ్ఞానానికి విజ్ఞానానికి ఉన్న తేడా, అక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత ఉందన్నది చూడాలంతే. జ్ఞానం అంటే ఏంది, విజ్ఞానం అంటే ఏంది. విజ్ఞానం అన్నది ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. జ్ఞానం పర్మనెంట్. మనకు ఆధ్యాత్మికవేత్తలు చాలామంది చెప్తుంటారు అదే శాశ్వతం అని అంటారు. ఇవాళ సైన్స్లో కూడా మనం నమ్మం, కానీ మీరు సమయం ఇస్తే పర్వాలేదు, లేదనుకుంటే మీకు సైన్స్లో కూడా ఇవాళ ఉన్న సైన్స్ రేపు ఉండట్లేదు. ప్లూటోని ఇవాళ గ్రహంగా గుర్తించమని అడుగుతున్నారు. ఇప్పుడు ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. ఒకప్పుడు దాన్ని తీసేశారు. అసలు గ్రహం అంటే ఏంటి అన్న నిర్వచనంలోనే వాళ్ళు ఇంటర్నేషనల్ దాన్ని ఎవరైతే నిర్ణయిస్తారో వాళ్ళు తప్పు ఒపీనియన్కి వచ్చారని అంటున్నారు. ఎలా నమ్ముతాం మనం? నమ్మడానికి లేదు. ఇవాళ అజ్ఞానం అని అంటున్నాం, దేవుడిని చేయడం అజ్ఞానం అని అంటున్నాం. మూర్ఖ విశ్వాసంతో కొట్టుకు చస్తున్నారని అంటున్నారు. ఓకే, ఒప్పుకుందాం. అందరం కలిసి ఒక దానికోసం పాటుపడదాం. ఒక యూనివర్సల్ సైన్స్ కోసం చేద్దాం. ఒక యూనివర్సల్ కాన్షియస్నెస్ అనేది ఏదైతే అంటున్నారో దానికోసం ప్రయత్నం చేద్దాం కదా. కాబట్టి ఆ సత్యమే గెలుస్తుంది అన్నది ఇక్కడ గమనించాల్సిన విషయం. ఇంకొకటి ఏంటంటే అగాధాన్ని పూడుద్దాం మనం. ఈ మధ్యలో అగాధం ఉంది, బాగా అగాధం ఉంది. ఇటు సామాన్యులకు శాస్త్రవేత్తలకు మధ్య చాలా అగాధం ఉంది. ఈ శాస్త్రవేత్తల్లా ఉంటున్నారు, కానీ మధ్యలో వచ్చిన వాళ్ళు, అటు ప్రజల్లో ఇటు శాస్త్రవేత్త, ఈ రెండు వర్గాల్లో మధ్యలో వచ్చిన వాళ్ళు, రేషనలిజానికి టోటల్ మన ట్రెడిషనలిజానికి మధ్యలో వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళతోటి సమస్య దృష్టిని బట్టే ఉంటుంది. మనకు టోటల్గా మనకు ఇప్పుడు మొత్తం అంతా వెలుగు పచ్చగా ఉంది కాబట్టి అంతా పచ్చగానే కనిపిస్తారు మనకి ఇక్కడ. కాబట్టి ఆ వాళ్ళలో ఆ రకమైన వాళ్ళని పక్కన పెట్టేసేసి ఆ అగాధాన్ని పూడుద్దాం. మనం పూర్తి చేసి వాళ్ళు ఎవరో కాదు, మనం ఎవరమో కాదు, ఇద్దరు కలిసిపోవాల్సినవి. ఈ మాటలు నేను ఇప్పుడు చెప్తున్నాయి కాదు, ఆల్రెడీ చాలామంది పెద్దవాళ్ళు ప్రముఖులు చెప్పిన విషయాలే ఇవన్నీ. అది కన్వే కాలేదు ఇప్పటివరకు, చెప్పేవాళ్ళు లేక కన్వే కాలేదు. 10 మంది కలిసి చెప్తే ఆటోమేటిక్గా ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఆ అగాధాన్ని పూడ్చడం అన్నది ఒకటి పద్ధతి. తర్వాత స్థూల విశ్లేషణకు ఇది అవకాశం ఇచ్చింది. ఈ థీమ్ అన్నది ఏం చేసిందంటే టోటల్గా రూట్స్లోకి వెళ్ళొచ్చు మనం. అసలు ప్రజలకు సైన్స్ ఏమిచ్చింది, సైన్స్ కోసం ప్రజలు ఏం చేస్తున్నారు అని ఆలోచించే అవకాశం ఈ థీమ్ ఇచ్చింది మనకు. కాబట్టి ఆ స్థూల విశ్లేషణకు, స్థూల సమీక్షకు ఇది ఒక మంచి అవకాశం ఇచ్చింది ఇది. అలాగే ఇది ఒక శుభ పరిణామం కూడా. ఎలా శుభ పరిణామం అంటే ప్రజల కోసం సైన్స్ ఇంతదాకా ఏం చేసింది, ఇలాంటి విషయాలన్నీ చర్చకు పెట్టింది. కాబట్టి ఇది ఒక రకంగా శుభ పరిణామంగా అనుకోవచ్చు మనం. అలాగే ప్రభుత్వాలన్నీ ఒక వారధిలా ఉపయోగపడాలి ఇటువంటి విషయాలు. ఇలాంటి సాధించాలంటే ఆ టైటిల్ చెప్పారు, ఆ థీమ్ చెప్పారు. మరి దాన్ని సాధించాలంటే ప్రభుత్వాలు ఒక వారధిలా నిలబడకపోతే సాధ్యం కావు. ఊరికే థీమ్లు వదిలేస్తే దానివల్ల నేను రాసుకుంటాను, వాళ్ళు చదువుకుంటాను, వాళ్ళు కూడా చదివి వదిలేస్తారు. అది ఇంప్లిమెంట్ కావాలి అంటే ఖచ్చితంగా దానికి మధ్యలో ఒక వారధిగా ఉండాలి. ప్రభుత్వాలు ఇద్దరు కొట్లాడుకుంటున్నారు, వాడు దేవుడు లేడంటున్నారు, దేవుడు ఉన్నాడంటున్నారు. ఇద్దరి మధ్యలోకి నువ్వు వచ్చి ఒక కాంప్రమైజ్ చెయ్యు. లేదే, ఆ ప్రయత్నాలే లేవు. కొట్టుకొని కోట్ల కోసం వల్ల అది వేరే విషయాలు, అవి మనకి ఇక్కడ ప్రస్తుత విషయాలు. కానీ నేను చెప్పబోయేది ఏంటంటే
ఆ థీమ్కు మనం న్యాయం చేసే విధంగా ప్రభుత్వాలు ఉండే ప్రజాప్రతినిధులు అన్న వాళ్ళు వస్తారు రేపు పోతారు, కానీ అధికారులు శాశ్వతం. అది మనము ఒక్కసారి రిమైండ్ చేసుకుంటే తెలిసిపోతుంది మనకు. ఆ అధికారులు ఉన్న వాళ్ళు స్కూల్ లెవెల్లో, కాలేజీ లెవెల్లో, యూనివర్సిటీ లెవెల్లో టీచర్లు, సైన్స్ టీచర్లు, తర్వాత ఎవరైతే మంచి బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళు, అలాంటి వాళ్ళైనా గుర్తించి ఆ ఆఘాతాన్ని పూడ్చే ప్రయత్నం చేస్తే సంతోషం అన్నది నా ఉద్దేశం. అట్లాగే సైంటిస్టులైనా ప్రజలైనా కాస్త చిత్తశుద్ధితోటి పునరంకితం కావాలి దీనికోసం. అలాగే అంతిమ నిర్ణయం మాత్రం ప్రజలదే ఉంటుంది. ప్రజల్ని తప్పుపట్టడానికి లేదు ఎట్టి పరిస్థితులలో. మీరు నేను సైంటిస్ట్ను మహామేధావిని చేశాను అంటే వాళ్ళ ఐన్స్టీన్ను కూడా తప్పుపట్టే వాళ్ళు వస్తున్నారు ఇవాళ. అందులో నిజం ఉంటే నిలబడుతుంది, లేకపోతే పోతుంది. ఏదైనా అంతే. ఇవాళ నేను చెప్పిన మాటలు కూడా అంతే. మీకు ఇందులో వాస్తవం ఉంటేనే మీరు తీసుకుంటారు, లేకపోతే వదిలేస్తారు. అంతిమంగా మాత్రం నిలబడేది ప్రజలే. ఆ ప్రజలు దేనికోసం నిలబడతారు? వాళ్ళ శ్రేయస్సు కోసం మాత్రమే. వాళ్ళకి ఏదైనా ఉపయోగపడుతుంది అనుకుంటే మాత్రమే. ఇమ్మీడియట్గా దేనికి ఉపయోగపడుతుంది? డబ్బు సంపాదనకి ఏదైనా ఉపయోగపడే విషయాలు ఏమైనా చెప్తామంటే ఇంతకు మంది కిక్కిరిసిపోతారు. ఇక్కడ చాలా తక్కువ ఉన్నారు, ఇక్కడ కిక్కిరిసిపోతారు. ఉపయోగపడే విషయం ఉందనుకుంటే జనం ఎక్కువ ఆకర్షితులు అవుతారు అయస్కాంతంలో. కాబట్టి ప్రజలకు ఏం కావాలో అది వాళ్ళకి ఇచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు అంతిమ నిర్ణయం వాళ్ళు చేస్తారు. తర్వాత శాస్త్రీయ జీవనానికి మనం అంతా అలవాటు పడాలి. ఇప్పటివరకు ఇంటి నుంచి మొదలుకుంటే గుడి దాకా, బయట హాస్పిటల్స్ అంతటా చూస్తే ఒక అజ్ఞానం రాజ్యం వెళుతుంది. అజ్ఞానం వద్దు, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇవాళ దేవుడికి దండం పెట్టుమని అంటారు మన పెద్దవాళ్ళు చెప్తారు. ఎందుకు పెట్టాలి నేను అని అడగడంలో తప్పులేదు. మీకు జవాబు చెప్పేవాళ్ళు ఉంటే అడగండి, లేదంటే మీకు మీరే ప్రశ్న వేసుకోండి. మనమే ప్రశ్న వేసుకుందాం. ఎందుకు పెట్టాలి నేను జవాబు? ఎందుకు దండం పెట్టాలి? ఎవరికి పెట్టాలి నేను దండం? అసలు దండం పెట్టడం వల్ల, నమస్కారం చేయడం వల్ల ఏంటి మనకు ప్రయోజనం? ఒక పెద్ద వ్యక్తికి కాళ్ళు కింద ఇవాళ కేసీఆర్ అనే ముఖ్యమంత్రి ఒక గురువుకు వేదిక మీద నమస్కారం చేస్తున్నారు. ఆయనే కాదు, పెద్ద పెద్ద వాళ్ళు కూడా వయసుకు అతీతంగా వాళ్ళ ఒక వేద పండితులకు, చిన్న వేద పండితులు పిల్లవాళ్ళే ఉంటారు, వాళ్ళకి వెళ్ళి పెద్ద పెద్ద వాళ్ళు కూడా దండం పెడతారు. కారణం ఏంటి? అసలు ఏంటి, నేనేంటి? ఈ రకమైన ఆలోచనలు చేస్తే మనకు జ్ఞానం అన్నది తెలుస్తుంది. అంటే ఎవరికి నమస్కారం చేయాలి, ఎందుకు చేయాలి, ఈ పాయింట్లో ఆలోచిస్తూ పోతే ఖచ్చితంగా మనకు సమాధానాలు దొరుకుతాయి. ఆ శాస్త్రీయ జీవనానికి మనం అలవాటు పడదాం. మూర్ఖంగా వెళ్ళిపోవద్దు. మనం అక్కడ స్పీడ్ బ్రేకర్ ఉంది కనిపిస్తుంది కాబట్టి స్లో చేసుకుంటాం, కనిపించట్లేదు కాబట్టి వెళ్ళిపోతాం. కాబట్టి ఆ దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఆలోచించుకుంటూ మనం మూవ్ అవుదాం అన్నది నా ఒపీనియన్. అట్లా శాస్త్రీయ జీవనానికి ప్రజలంతా అలవాటు పడాలి. అట్లాగే విశాల దృక్పథాన్ని అలవరుచుకోవాలి. ఒకటి చెప్పిండ్రనే కానీ ఇమీడియట్గా మనం ఇరిటేట్ కానక్కర్లేదు. ఇవాళ దేవుడు లేడు అని వాళ్ళు అంత ట్రాష్ అని వాదించినంత మాత్రాన పోయేది ఏమీ లేదు. యుగాల నుంచి వస్తూనే ఉంది. వాళ్ళ మొహరీర్ అనే వ్యక్తి వాళ్ళ ప్రొఫెసర్, ఆయనకు దేవుడితో సంబంధం లేదు, ఆయన మతాలతో సంబంధం లేదు ఆయన ఇవాళ ఆ దేవుడు అనే వ్యక్తిని ఒక సైంటిఫిక్గా ప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దేవుడు అనేవాడు ఎక్కడో ఉండడు. ఆ విషయం వీళ్ళు కూడా చెప్పిర్రు. మన ఆధ్యాత్మికవేత్తలు కూడా ఆదిశంకరాచార్య దగ్గర నుంచి మొదలుకుంటే అందరూ చెప్పుకుంటూ వచ్చారు, కానీ గ్రహించడం లేదే. ప్రూవ్ చేయండి అంటే ఎలా ప్రూవ్ చేస్తాం? మనం ప్రూవ్ చేయలేము మనం. కాబట్టి ఆ విశాల దృక్పథం అన్నది మనకి ఇక్కడ అవసరం. అంటే వాళ్ళకు వీళ్ళకు మధ్య, ఇద్దరి మధ్యలో, ఇటు ఆధ్యాత్మికవేత్తలైనా సరే, ఇటు సైంటిస్టులైనా సరే, నాస్తికులైనా సరే, ఆస్తికులైనా సరే, ఒక విశాల దృక్పథంతో ఆలోచిద్దాం. దేనికోసం పోరాడుతున్నాం, దేనికోసం తహతహలు ఆడుతున్నాం, దేనికోసం మనం అన్వేషిస్తున్నాం. సైన్స్లో అయినా, ఇటు ఆధ్యాత్మికంలో అయినా దేనికోసం తప్పిస్తున్నాం? మనశ్శాంతి కోసం. ఆ మనశ్శాంతి ఎక్కడ లభిస్తుంది? ఈ రకంగా ప్రశ్నలు వేసుకుంటూ ఒక శాస్త్రీయ జీవనానికి అలవాటు పడితే ఆటోమేటిక్గా ఈ అజ్ఞానాలు ఉండవు, ఈ వ్యవహారాలు ఏవి ఉండవు. అందరం ఆనందించే విషయాలు వస్తాయి. రేపు నెక్స్ట్ జనరేషన్స్, అద్భుతమైన జనరేషన్ వస్తుంది మనకు. మన ఇండియా ఇంకా ఘనంగా వెలిగిపోయే రోజులు వస్తాయి. అదొకటి. తర్వాత అంతిమంగా లాస్ట్ పాయింట్ ఏంటంటే, భారతీయతే మనకు శిరోధార్యం. ఇండియన్ ట్రెడిషన్, సంప్రదాయాల్ని నచ్చని వాళ్ళు, నచ్చకపోని వాళ్ళు, అది వేరే విషయం. వాళ్ళ తల్లిదండ్రులకు నమస్కారం చేయొద్దని ఎవరన్నా అంటారా? అన్నారు కదా. అది సంప్రదాయం. అది ఆ సంప్రదాయాన్ని మనము తప్పుపట్టే వాళ్ళు ఉంటే మనం ఏం చేస్తాం? ఏం చేయలేము. కాబట్టి భారతీయత అన్నది ఒక ధర్మానికి సంబంధించిన విషయం. మతాలకు దాన్ని పక్కకు పెట్టేద్దాం. దాన్ని భారతీయత చూద్దాం. హైందవము ఇలాంటివన్నీ పక్కన పెట్టేద్దాం. మనం భారతీయత అన్నదాన్ని ఒక ధర్మపరంగా దాన్ని చూసి అంతిమంగా దాన్నే మనం శిరోధార్యంగా భావిద్దాం. ప్రతి ఒక్కటి, ఇల్లు కట్టుకోవడం దగ్గర నుంచి మొదలుకుంటే ప్రతి ఒక్కటి సైన్స్తో రిలేటెడ్ ఉంది. చెప్తూ పోతే చాలా విషయాలు ఉంటాయి. ఆ సబ్జెక్టు చాలా వ్యాస్ట్ సబ్జెక్టు.
ఈ పరిపూర్ణ విజ్ఞాన ప్రపంచాన్ని నెలకొల్పడంలో ప్రాబ్లీ ఒక మంచి పాత్రను పోషిస్తున్నారు. దట్స్ ఎ వండర్ఫుల్ మెసేజ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దట్. అండ్ బేసిక్ టెనెట్స్ ఆఫ్ సైన్స్ విల్ డెఫినెట్లీ పర్మియేట్ each one of us into a different world. They transport you into a different world which is ably assisted only by science and its principles. దాంట్లో ఈ శాస్త్రీయ జీవన విధానం ఏది శాస్త్రం ఏది కాదు అనేది పెద్ద తార్కికంకి సంబంధించిన విషయం. గాడ్ అనేవాడు బిలీఫ్ అండ్ సైన్స్ అనేది ఒక ట్రస్ట్. ఈ ట్రస్ట్ వేరు, బిలీఫ్ వేరు. ఈ నమ్మకం వేరు, విశ్వాసం వేరు. నమ్మడం అంత మాత్రం విశ్వాసం ఉందని నేను అనుకోవట్లేదు. మీరు ప్రాక్టీస్ చేస్తే దాని మీద విశ్వాసం ఉన్నట్లు లెక్క. చాలామంది నమ్ముతాం సైన్స్ ఉందని, దేవుడు లేడని కూడా నమ్ముతారు. బట్ విశ్వాసం ఏంటంటే ఉన్నదని చెప్పలేము, లేదని చెప్పలేము. ఎవరన్నా ఏమని అడిగితే మీరు అతీష్టా లేకుంటే దేవుడిని నమ్ముతారా అంటే తీయిష్టా అని అడిగితే ఐ వుడ్ రాదర్ మై రిప్లై వుడ్ బి వెరీ వెరీ ఇవేజివ్. ఐ విల్ సే ఐఎమ్ ఎ గాడ్ ఫియరింగ్ అతీస్ట్. No questions, no answers. So, well, thank you for a wonderful lecture, sir. I think we'll try to carry the message into the future, do something in our own individual capacity to realize the objectives of the theme. సైన్స్ ఫర్ ద పీపుల్ అనేది నిజంగా దాన్ని ఒప్పుకోవచ్చు మనము. పీపుల్ ఫర్ ద సైన్స్ అనేది మనం ఏం చేస్తున్నాం సైన్స్ కోసం, దాన్ని గుర్తించాల్సినటువంటి ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిజంగా వ్యయంలో కానీ ఆలోచిస్తే మనము అమెరికా లాంటి దేశాలు, ఆస్ట్రేలియా, జపాన్ ఇవన్నీ కూడాను ఒక 100 నుంచి 500 బిలియన్ డాలర్స్ ఖర్చు చేస్తూ ఉన్నాయి సైన్సెస్ కోసం. కానీ వేరే ఇండియా వచ్చేసేసి మనకి 66.6 బిలియన్స్ మాత్రమే ఖర్చు చేస్తాం. దీన్ని బట్టి అర్థమవుతా ఉంది మన దేశం ఎంత సైన్స్కి ప్రాధాన్యతనిస్తూ ఉంది అని. సైన్స్ చాలా గొప్పది, సైన్స్ అందరము కూడా అభివృద్ధి చేసుకుని మాట్లాడుతున్నటువంటి మాటల వరకే పరిమితం అవుతున్నాం తప్పితే నిజానికి ప్రాక్టికాలిటీకి వచ్చేసరికి ఎంతమంది దానికోసం ఎంత కృషి చేస్తున్నాము. ఓకే, దట్ ఈస్ ఏ సైడ్ ఆఫ్ ది కాయిన్. ఇంకో కాయిన్ ఆఫ్ ది సైడ్ వస్తే ప్రజలుగా ముఖ్యంగా సైన్స్ స్టూడెంట్స్గా మీరేం చేస్తున్నారు? సైన్స్ ఇస్ నథింగ్ బట్ అబ్జర్వేషన్. మీరందరూ కూడా ఇంటర్మీడియట్ దాకా సైన్సెస్ చదివే ఉంటారు. న్యూటన్స్ లాస్ గుర్తు తెచ్చుకోండి. మనం ఒక బంతితో ఆడుతూ ఉంటాము, ఒక బంతితో వేస్తే మళ్ళీ మనకు వెంటనే ఏమవుతుంది కదా, ఏంటి అలా ఏంటి మరి ఎవరి యాక్షన్ దట్ ఈస్ ఈక్వల్ ఆపోజిట్ రియాక్షన్ కదా. దాన్ని ఎందుకు ఎవరైనా గమనిస్తుంటారా? పోనీ ఆ లాని గుర్తు తెచ్చుకుంటారా ఆడుకునేటప్పుడైనా సరే? అలాగే మేము ప్రయాణం చేస్తూ ఉంటాము, సడన్గా బ్రేక్ వచ్చినప్పుడు ముందుకు వాళ్తాము. ఏంటి, వాట్ ఈస్ దట్? సెకండ్ లా ఆఫ్ మోషన్ కదా. సో ఇవన్నీ కూడా ఒక సైన్స్ స్టూడెంట్స్గా మనకి ప్రతి దినచర్యగా ప్రతిరోజు కూడా ప్రకృతితో మమేకమై బ్రతుకుతున్న మనకి ప్రతి చిన్నది కూడాను సైన్స్కి అనుసంధానమై ఉంటుందన్నమాట. ఆ అబ్జర్వేషన్ని మనం చేయగలిగితే అప్పుడు మనకి క్యూరియాసిటీ అనేది డెవలప్ అవుతుంది. ఆ ఇంక్విజిటివ్నెస్, ఆ క్యూరియాసిటీ డెవలప్ అయితే ఆటోమేటిక్గా మనం ఒక ఇంట్రెస్ట్ని డెవలప్ చేసుకుంటాం అన్నమాట. అట్లా మీరు దాదాపు ఒక 99% టీచర్స్గా వర్క్ చేస్తుంటారని నేను అనుకుంటున్నాను చాలామంది కూడాను. సో మీ స్టూడెంట్స్కి కూడా మీరు ఏ విధంగా సైంటిఫిక్ క్యూరియాసిటీని ఎలా పెంచాలి, ఆ ఇంక్విజిటివ్నెస్ చిన్న చిన్న ఎక్స్పీరియన్స్ ద్వారా మనం రోజు ఈ మధ్య పేపర్ చదువుతున్నాం. 8th క్లాస్ పిల్లలు, 9th క్లాస్ పిల్లలు ఒక చిన్న వరి బస్తాలను మోసేట యంత్రాలను తయారు చేస్తున్నారని చెప్పి, అందుల కోసం ఒక క్యాప్ని సెన్సార్స్ తోటి తయారు చేస్తున్నారని చెప్పి చిన్న చిన్న పిల్లలు కూడా ఓన్లీ బికాస్ ఆఫ్ ద హెల్ప్ ఆఫ్ విత్ ద టీచర్స్ తోటి. సో నేను మీకు అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే పర్టికులర్గా ఇక్కడ స్టూడెంట్స్ అందరికీ కూడాను మీరు మీ క్లాసులో చెప్పేటప్పుడు స్టూడెంట్స్లలో అటువంటి కుతూహలాన్ని, అటువంటి ఒక ప్రశ్నించే తత్వాన్ని, ఒకటి మీరు చెప్పినప్పుడు ఇది ఎందుకు ఇలా జరుగుతోంది అని ఒక ప్రశ్న వస్తే స్టూడెంట్స్ దగ్గర నుంచి అరే అడ్డమైన ప్రశ్నలు వేయొద్దండరా అని చెప్పి మీ స్టూడెంట్స్ని నిరాశపరచకుండా ఆ ప్రశ్న ఎందుకు వేస్తున్నాడు అన్న వాళ్ళకి ఒక స్పేస్ని ఇవ్వండి, వాళ్ళని ఆలోచించుకోవడానికి. వాళ్ళతో కూర్చొని ఆలోచించండి, వాళ్ళకి సరైనటువంటి సమాధానాలు ఇవ్వగలిగి ఆ క్యూరియాసిటీని డెవలప్ చేయగలిగితే సైన్స్ స్టూడెంట్స్గా, సైన్స్ని బోధిస్తున్నటువంటి సైన్స్ లెక్చరర్స్గా మనం అందరం కూడాను మన వంతు సైన్స్ కోసం కృషి చేసినట్లు ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్.